హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి 2026 ఇయర్లో యూట్యూబ్ ఛానల్ పెట్టాలనుకుంటున్న వాళ్ళకు మనం ఇచ్చే టిప్స్ ఏంటి. అంటే ముఖ్యంగా చాలామంది యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకొని అసలు ఇంతవరకు స్టార్ట్ చేయకుండా అసలు ఇందులో రిజల్ట్స్ వస్తాయో రావో అనే అనుమానంతో అట్లే ఉండిపోతారు. చాలామంది పెట్టాలని ఉంటుంది, బట్ వాళ్ళేమనుకుంటారు వీళ్ళేమనుకుంటారు అని చెప్పేసి ఇలాంటి థింకింగ్ ప్రాసెస్లోనే ఇయర్స్ గడిచిపోయి ఉంటాయి, నెలలు గడిచిపోయి ఉంటాయి, రోజులు కూడా గడిచిపోయి ఉంటాయి. సో ఇవన్నీ థింక్ చేస్తా కూర్చుంటే మనం ముందుకు వెళ్ళలేము. సో మీకు నిజంగా పెట్టాలని ఉంటే మీరు పెట్టండి, అదే నేను సజెస్ట్ చేశాను ఫస్ట్ థింగ్. అండ్ దీనికి సంబంధించి కొన్ని టిప్స్ అయితే నేను తెలుసుకున్నాను. అందులో ముఖ్యంగా కొన్ని టిప్స్ అయితే మీరు 100% పాటించాలి. ఒకటి, ఫేక్ కంటెంట్. ఫేక్ కంటెంట్ని అస్సలు ఎంకరేజ్ చేయదు. అంటే మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో అదే కంటెంట్ని చేసి పెట్టడం అనేది ఉత్తమం అండ్ మంచిది కూడా. అంటే వేరేటోళ్ళ కంటెంట్ మీద డిపెండ్ అవ్వడం అంటే వేరేటోళ్ళ శాలరీ మీద నువ్వు డిపెండ్ అవ్వడం అనేది లెక్క. సో అలాంటి వాటిని ఇగ్నోర్ చేసుకుంటే చాలా 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 బెటర్. సో మీ ఓన్ కంటెంట్ మీద ఆధారపడండి, మీ ఓన్ కంటెంట్ క్రియేట్ చేయండి. ఓన్ కంటెంట్ అంటే ఏం లేదు, మీరు చేసే ప్రతి పనికి సంబంధించింది ప్రతిదీ కంటెంటే అవుతుంది. వేరే వేరే ఏం పెద్దగా వెళ్ళి తీయాల్సిన అవసరం లేదు. యూట్యూబ్ అనేది ప్రతి ఒక్కరికి, ప్రతి వాళ్ళు చేసే పని, ఇంట్లో పని దగ్గర నుంచి నువ్వు చేసే బిజినెస్ అవ్వచ్చు, వర్క్ ప్లేస్ అవ్వచ్చు, ఇట్ కెన్ బి ఎనీథింగ్. దానికి సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా నువ్వు తీసి యూట్యూబ్లో పోస్ట్ చేయవచ్చు. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఓన్ క్రియేట్ యువర్ ఓన్ కంటెంట్. మీ ఓన్ కంటెంట్ని మాత్రమే క్రియేట్ చేయండి. సెకండ్ పాయింట్ వచ్చేసి ఈ ఎడిటింగ్ ప్రాసెస్ని చాలా పెద్దగా పెట్టుకుంటారు చాలామంది. అంటే దానికోసం ప్రత్యేకంగా మనీని స్పెండ్ చేసి ఇట్లా చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే స్టార్టింగ్లోనే మనం ఎక్కువ స్పెండింగ్ చేసినప్పుడు ఏమైందంటే మనకు భయం ఇవన్నీ ఏర్పడి తర్వాత మనం ఇలాంటి ఫేక్ కంటెంట్కు వెళ్ళిపోవడానికి ఇది ఉంటుంది. మనం వచ్చిన మెయిన్ థీమ్ ఏదైతే ఉందో యూట్యూబ్కి వచ్చింది, ఫస్ట్ గోల్ను నిర్ణయించుకోవాలి. నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు, ఏ కేటగిరీని ఎంచుకోవాలనుకుంటున్నావు. సో ఆ కేటగిరీని ఎంచుకొని దాంట్లోనే మనం ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక వంట వీడియోలు చేయాలనుకుంటున్నావు, కుకింగ్ వీడియోస్, ఆ కుకింగ్ వీడియోస్ మాత్రమే డిపెండ్ అవ్వండి. లేదు మీరు ట్రావెలింగ్ అనుకుంటున్నారు, ఆ ట్రావెలింగ్ వాటికే డిపెండ్ అవ్వండి. సో అట్లా డిపెండ్ అయినప్పుడు ఏమైతే మీ కేటగిరీ మీ ఛానల్ అయిపోతుంది, మీ ఐడెంటిటీ అయిపోతుంది. అప్పుడు ఆటోమేటిక్గా ఫలానా దానికి సంబంధించిన దానికి వాళ్ళు కోరుకున్నప్పుడు ఆటోమేటిక్గా మీ ఛానల్కి వచ్చేస్తారు, అది ఇంప్రూవ్ అవుతుంది. సో అట్లా సెకండ్ పాయింట్ అదే. థర్డ్ పాయింట్ వచ్చేసి మీ వ్యూస్, అంటే మీరు అప్లోడ్ చేసిన వీడియోస్ని మీరే చూసుకోవడం ఫస్ట్ ఆపేయాలి. మీ వీడియోలు మీరే చూసుకున్నప్పుడు ఏం చేస్తారంటే యూట్యూబ్ అల్గరిథం అనేది ఒకటి ఉంటుంది. యూట్యూబ్ అల్గరిథం ఏం చేస్తారంటే మీ వీడియోని మీరే వ్యూ చేసుకొని చూసినప్పుడు ఏమవుతుందంటే అది మీకే తిప్పి చూపిస్తుంది తప్ప వేరే వాళ్ళకి సజెస్ట్ చేయడం అనేది ఆపేస్తుంది. సో మీ వీడియోలు మీరు చూసుకోకుండా వేరే వాళ్ళకి షేర్ చేయడం, వేరే వాళ్ళకి పంపడం, వేరే వాళ్ళకి చెప్పడం అలాంటివి చేసినప్పుడు ఏమవుతుందంటే మీ వీడియోని వేరే వాళ్ళు చూస్తారు, యూట్యూబ్ కూడా అట్లా 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 ఇంప్రూవ్ అయ్యి వెళ్తుంటుంది. అండ్ ఫోర్త్ పాయింట్ వచ్చేసి మ్యూజిక్ అనేది. చాలా మంది ఏం చేస్తారంటే ఆ వీడియోకి మ్యూజిక్ ఉండాలి అది అని చెప్పేసి ఈ కాపీరైట్ మ్యూజిక్ అవి వేసేసి తర్వాత ఈ ఎంతో కొంత బిల్డ్ అవుతుంది. అంటే అప్పటి వరకు వీళ్ళు కష్టపడి 500 సబ్స్క్రైబర్స్ 600 సబ్స్క్రైబర్స్ వస్తారు అండ్ ఎన్నో కొన్ని వీడియోలు చేస్తారు. ఆ చేసిన తర్వాత ఏమవుతుంది, ఈ ఛానల్ అనేది ఎన్నో కాపీరైట్స్ వస్తూ ఉంటాయి. ఆ కాపీరైట్ వచ్చేసి ఆ ఛానల్ అనేది వెళ్ళిపోతుంది. వై? బికాజ్ ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ నో కాపీరైట్ మ్యూజిక్ అనేది యూజ్ చేస్తారు. సో అది కాపీరైట్ ఎట్లాగో వస్తుంది, ఏదో ఒక రోజు యూట్యూబ్ ఛానల్ అనేది పోతుంది. అందుకే నేను ఫస్ట్ పాయింట్లో చెప్పింది ఏంటి, మనం ఓన్ కంటెంట్ మాత్రమే యూజ్ చేయాలి. అప్పుడు మన ఛానల్కి ఎలాంటి ప్రమాదం ఉండదు అండ్ మీరు ఎంచుకున్న పర్పస్ ఏదైతే ఉందో అది ఫుల్ఫిల్ అవుతుంది. అండ్ ఫిఫ్త్ థింగ్ వచ్చేసి మీరు నాది ఇప్పుడే ఏమంటారు సబ్స్క్రైబర్లు పెరగట్లేదు, వ్యూవర్స్ పెరగట్లేదు, ఇంకెట్లా చేస్తామనేసి వదిలేయడం అలాంటివి ఏం చేయకండి. వేరే వాళ్ళని ఏం బతిలాడకండి. మీరు కంటిన్యూస్గా వీడియోస్ అప్లోడ్ చేయడం,
మీ హానెస్ట్గా మీ వీడియోస్ అప్లోడ్ చేయడం, అదొక్కటి మా కన్సిస్టెన్సీ. సింపుల్ చెప్పాలంటే కన్సిస్టెన్సీ. మీరు ఇది మాత్రం 100% ఆపొద్దండి. మీరు కన్సిస్టెన్సీని ఎప్పుడు ఆపొద్దు. ఏ పనులు అయినా సరే, ఒక పని చేస్తున్నప్పుడు ఆ పనిని చేస్తున్న విధానాన్ని మార్చుకుంటూ వెళ్ళాలి, కానీ ఆ పనినే మానేయడం అనేది తప్పు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక వ్యవసాయం చేస్తున్నారు, ఇది పండట్లేదు అని చెప్పి నెక్స్ట్ వేయడం ఏ వ్యవసాయదారుడు ఆపడు. ఇంకా మెచ్యూర్గా, అంటే ఇంకా స్కిల్స్ తెలుసుకొని మనం ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాం ఏంటిది అనే దాన్ని తెలుసుకుంటూ ఆ పనిని చేస్తూ ముందుకెళ్ళాలి. దాన్ని కన్సిస్టెన్సీ అంటారు. కన్సిస్టెన్సీ ఈ యూట్యూబ్లో ఇది చాలా 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 ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు మీరు చేసిన వీడియోస్కు ఎప్పుడో వస్తాయి. ఇప్పుడు ప్రపంచ యాత్రికుడు ఎవరైతే ఉన్నాడో అతన్ని కూడా స్టార్టింగ్లో అసలు ఒక్క వ్యూ కూడా రాలేదు, కానీ తర్వాత అతని ఛానల్ చైనా సిరీస్ కానీ ఇవన్నీ ఇంప్రూవ్ అయిన తర్వాత అతని ప్రీవియస్ వీడియోస్ అన్నీ అందరు చూసిర్రు. దానికి కావాల్సిన ఫలితం అనేది అతనికి దక్కింది ఫైనల్గా. సో ఇలాంటి దానికోసం మనం ఇప్పుడే ఇప్పుడు పెట్టిన నెక్స్ట్ డే వ్యూస్ రావాలంటే రావు. ఎందుకంటే అది రావు అంతే. ఇంకా యూట్యూబ్ అనేది ఇంకా నీ ఛానల్ని గుర్తించలేదు. మీరు గుర్తించాలంటే మీరు హానెస్ట్గా ట్రై చేయాలి, వీడియోస్ అప్లోడ్ చేయాలి, అండ్ ఒరిజినల్ కంటెంట్ని క్రియేట్ చేయాలి. ఇలాంటివన్నీ బిల్డ్ అవుతాయి ఒక్కొక్కటిగా. అండ్ చాలా మంది ఏం చేస్తారంటే ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో యూట్యూబ్లో అప్లోడ్ చేసే ప్రాసెస్, దీన్ని చాలా రాంగ్గా చేస్తుంటారు. అండ్ ఆ ప్రాసెస్ ఏందనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మీకు ఒకవేళ కావాలంటే మీరు కామెంట్ చేయండి, నేను 100% ఆ ప్రాసెస్ ఏందని క్లియర్గా చెప్తాను. బట్ మీ కంటెంట్ అనేదే మీ ఛానల్ అంటే హానెస్ట్గా ఉండాలి. ఫస్ట్ ఏది దొరుకుతుంది పెట్టేయడం, ఏదో చిన్న చేసేయడం, ఏదో అప్లోడ్ చేయాలి కాబట్టి అప్లోడ్ చేయడం, అట్లా కాకుండా కొంచెం ప్యాషనెట్గా, కొంచెం ఏమంటారు, ఇది తీసుకొని చేస్తే సూపర్గా ఉంటుంది అనేది నా సజెషన్. సో ఈ టిప్సే కాదు ఇంకా చాలా ఉన్నాయి. బట్ ఇప్పుడు నాది కొత్త ఛానల్ కాబట్టి నేను ఎక్కువసేపు వీడియోస్ చేయకపోవచ్చు. బట్ మీరైతే ఈ పాయింట్స్ ఖచ్చితంగా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. మీకు సక్సెస్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ యూట్యూబ్లో అయినా సరే, ఎక్కడైనా సరే ఆనెస్టీ అనేది చాలా ప్రైమరీ థింగ్. మీరు దాన్ని మాత్రం వదులుకోకండి. సో ఏఐ వీడియోలు అలాంటివి పోస్ట్ చేయడం, వేరే వాళ్ళ వీడియోలు తీసుకొచ్చి దాన్ని ఎలా కట్ చేసి ఇందులో వేయడం, నేను ఫస్ట్ చెప్పిన పాయింట్లోకి వస్తుంది ఇదంతా కూడా. మీరు ఒరిజినల్గా తీయడానికే ట్రై చేయండి, అదొక్కటే. ఓకేనా? అండ్ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం.